అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో 4 విషయాలు డిస్కస్ చేద్దాము. నంబర్ 1, ఎన్‌పీటెల్ అంటే ఏంటి? స్వయం అంటే ఏంటి? వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? నంబర్ 2, ఎన్‌పీటెల్ ఆర్ స్వయం కోర్సెస్ కంప్లీట్ చేస్తే ద ఒరిజినల్ క్వశ్చన్, దాని ద్వారా మీకు జాబ్స్ వస్తాయా? థర్డ్ క్వశ్చన్, కోర్సెస్ కంప్లీట్ చేస్తే ఇన్ జనరల్ జాబ్స్ వస్తాయా? ఫోర్త్ క్వశ్చన్, ఎటువంటి సర్టిఫికేట్స్ ఆర్ సర్టిఫికేషన్స్ చేస్తే జాబ్స్ వస్తాయి? సర్టిఫికేట్స్ అండ్ సర్టిఫికేషన్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఆల్ ఇన్ ద సేమ్ స్కోప్ ఆఫ్ జాబ్. కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ వీడియోని కంప్లీట్గా ఎడిట్ చేసింది కేవలం ఏఐని యూస్ చేసి మాత్రమే. కాబట్టి మీరు కూడా ఏఐ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సెక్షన్ నెంబర్ 1, ఎన్‌పీటెల్ అంటే ఏంటి? స్వయం అంటే ఏంటి? తేడాలు ఏంటి? సింపుల్ అండి. స్వయం అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అనమాట. దీని ద్వారా ఫ్రీ అండ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ అందరికీ ప్రొవైడ్ చేద్దాం అనేది మెయిన్ ఉద్దేశం. అండ్ థింక్ ఆఫ్ స్వయం యాజ్ యూట్యూబ్ అనుకోండి, ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్లో వంశీ భవన్ ఛానల్ ఉండొచ్చు, ఇట్ కుడ్ హ్యావ్ టీ సిరీస్ ఛానల్, ఇట్ కుడ్ హ్యావ్ వైవా ఛానల్, రైట్? రకరకాల ఛానల్స్ ఉండొచ్చు. వంశీ భవాని ఎడ్యుకేషన్, టీ సిరీస్ సాంగ్స్, వైవాలో కామెడీ వీడియోస్, రైట్? ఈ విధంగా డిఫరెంట్ డొమైన్స్కి డిఫరెంట్ ఛానల్స్. అదేవిధంగా మనకి స్వయంలో ఈ ఎడ్యుకేషన్ కాంటెంట్ని ప్రొవైడ్ చేసేందుకు డిఫరెంట్ కోఆర్డినేటర్స్ని అసైన్ చేశారనమాట. దాంట్లో వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఎన్‌పీటెల్. అండ్ ఇంజనీరింగ్కి ప్రైమరీగా ఈ కాంటెంట్ని ప్రొవైడ్ చేసేది స్వయంలో ఎన్‌పీటెల్ అనమాట. సో ఎన్‌పీటెల్ ఈజ్ ద యాక్చువల్ ప్రొవైడింగ్ బాడీ అండ్ దీని మొత్తాన్ని హోస్ట్ చేసే ప్లాట్ఫామ్ ఈజ్ స్వయం. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మీరు స్వయంలో కోర్సెస్ చేస్తానన్నా, ఎన్‌పీటెల్లో కోర్సెస్ చేస్తానన్నా, రెండు కంప్లీట్లీ సేమ్. ఓకే, నౌ కమింగ్ టు ద సెక్షన్ నెంబర్ 2, ఎన్‌పీటెల్లో ఆర్ స్వయంలో కోర్సెస్ కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుందా? దిస్ ఈస్ ద ఒరిజినల్ టాపిక్ అనమాట. రీసెంట్గానే కొంతమంది కమెంట్స్లో అడిగారు అండ్ దానికోసం ఈ వీడియో. ద సింపుల్ ఆన్సర్ ఈస్, మీరు కేవలం కోర్సెస్ని కంప్లీట్ చేస్తే మీకు జాబ్స్ రావు. కానీ ఎన్‌పీటెల్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మీరు ఎన్‌పీటెల్ ద్వారా కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ ద కోర్స్ టాపర్, రైట్? దాంట్లో మనకి అగైన్ డొమైన్స్ ఉంటాయన్నమాట. ఆ డొమైన్స్లో కన్సిస్టెంట్గా బాగా పర్ఫామ్ చేస్తే ఆర్ మనకి ఈ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు, మనకి ఎన్‌పీటెల్లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు దాంట్లో మనకి ఇలైట్ అని చెప్పి, గోల్డ్ అని చెప్పి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే మార్క్స్ ఎక్కువ వస్తే ఆ కోర్స్లో మీకు ఈ బ్యాచెస్ ఇస్తారనమాట. సో ఎన్‌పీటెల్ కోర్సెస్ ఎలా ఉంటాయంటే, కోర్స్ కంటెంట్ మొత్తం కూడా ఫ్రీగా మనకి స్వయం ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఎన్రోల్ అయ్యాక ఆ కాంటెంట్ ద్వారా నేర్చుకుంటారు. వారం వారం మీకు అసెస్మెంట్లు ఉంటాయి, వాటిని సబ్మిట్ చేస్తారు. సో ఈ కోర్స్ మొత్తం అయిపోయాక మీకు కనుక సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు ఎగ్జామ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ఎగ్జామ్ కోసం మీరు ఫీ పే చేయాలి. సో మీరు ప్రీవియస్గా వీక్లీ ఇచ్చిన అసైన్మెంటల్ స్కోరు ప్లస్ ఈ ఎగ్జామ్ స్కోర్ కలిపి, సో వీటిని కలిపి మీకు ఫైనల్గా ఆ కోర్స్ స్కోర్గా ఇస్తారు. ఆ స్కోర్లో మీరు కనుక ఆ కోర్స్ టాపర్గా ఉంటే మీకు ఈ బ్యాచెస్ అసైన్ చేయబడతాయి. సో ఆ స్కోర్స్ ద్వారా కొంతమంది ఎన్‌పీటెల్ స్టార్స్గా అసైన్ అవుతారు, కొంతమంది ఎన్‌పీటెల్ స్టార్స్గా రికగ్నైజ్ చేయబడతారు. నౌ ఆ ఎన్‌పీటెల్ స్టార్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎన్‌పీటెల్ ద్వారా ఈ ఎన్‌పీటెల్ స్టార్స్ కోసం ప్రీ డాక్టరల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో ఏంటంటే, మీకు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే, బీటెక్ కంప్లీట్ అయిపోతే మీరు దీనికి అప్లై చేసి ఇఫ్ యు ఆర్ ఎన్‌పీటెల్ స్టార్ 1 ఇయర్ పాటు ఈ ఐఐటీస్ ఆర్ ఐఐఎస్సిస్లో బేస్డ్ ఆన్ వాట్ కోర్స్ యూ ఆప్టెడ్ ఫర్, దాంట్లో అలాంగ్ విత్ ఆ కోర్స్ ఫ్యాకల్టీ ఆర్ మెంటర్తో కలిసి పనిచేస్తారనమాట. అండ్ ఈ టైం పాటు, ఈ 1 ఇయర్కి పాటు మీకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఐ థింక్ అరౌండ్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ మీకు ఆ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన ఏదైనా ఫండ్ కావాలనుకుంటే అప్ టు 1 lakh ఏదో ఉంటుంది అనుకుంటా. సో ఓవరాల్గా ఐ థింక్ అబౌట్ 4 lakhs ఆర్ సంథింగ్ మీకు స్టైఫండ్ ఉంటుంది, ఆల్ ఇంక్లూసివ్. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎన్‌పీటెల్ స్టార్ అంటే కోర్సెస్లో బాగా పర్ఫామ్ చేస్తే ఈ ప్రీ డాక్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ లభిస్తుంది. అడ్వాంటేజ్ నెంబర్ 2 ఏంటంటే, ఎన్‌పీటెల్ స్టార్స్ని యాన్యువల్ ఆర్ బై యాన్యువల్, సంవత్సరం ఒకసారి 2 సార్లు ఐఐటీస్లో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. వాటికి కూడా ఈ ఎన్‌పీటెల్ స్టార్స్ని ఇన్వైట్ చేస్తారు. అడ్వాంటేజ్ నెంబర్ 3 ఏంటంటే, మీరు కనుక ఈ ఎన్‌పీటెల్ స్టార్గా రికగ్నైజ్ అయితే మీకు కొన్నిసార్లు అగైన్ డిపెండింగ్ అపాన్ ది ఓపెనింగ్స్ అండ్ ఆల్, కొన్నిసార్లు డైరెక్ట్గా ఈమెయిల్స్ వస్తాయి. అండ్ ఆ ఈమెయిల్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ మీరు ఇంటర్న్షిప్స్ కూడా ఇన్ దీస్ గుడ్ ఇన్స్టిట్యూట్స్ చేయగలుగుతారు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ కమిటెడ్, అంటే ఫిక్స్డ్ కాదు. ఓకే, మీరు టాపర్ అయిపోయారంటే వచ్చేస్తుంది కాదు, బట్ పీపుల్ హ్యావ్ సీన్ దీస్ ఇన్ ద పాస్ట్. అండ్ ఎన్‌పీటెల్లో ఒక వీడియో కూడా ఉంటుందన్నమాట. దాని ద్వారా కూడా అగైన్ దే హ్యావ్ బీన్ ట్రయింగ్ దిస్. ఆల్రెడీ 2 సైకిల్స్ అయ్యాయి, థర్డ్ సైకిల్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కాబట్టి ప్రైమరీగా మీరు ఎన్‌పీటెల్లో కోర్సెస్ చేద్దాం అనుకుంటే యువర్ ఆబ్జెక్టివ్ మస్ట్ బీ సింపుల్. ఫస్ట్ది, ఐదర్ మీ కాలేజ్లో క్రెడిట్స్ ఇస్తామంటే చేయండి. నెంబర్ 2, ఇన్ జనరల్ నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం అనుకుంటే ఆర్ కొత్త విషయాలు నేర్చుకుందాం అనుకుంటే జాయిన్ అవ్వడం తప్ప ఇంటర్న్షిప్స్ కోసము, జాబ్స్ కోసం ప్రైమరీగా జాయిన్ అవ్వకండి. బికాస్ ఇట్స్ నాట్ గ్యారంటీడ్. బట్ ఒకవేళ జాయిన్ అవుతే ఆ కోర్సెస్లో గివ్ యూ 100%, బికమ్ ఎన్‌పీటెల్ స్టార్ అండ్ యూ మైట్ హ్యావ్ ఆపర్చునిటీస్, నాట్ గ్యారంటీడ్. మేక్ సెన్స్? నౌ కమింగ్ టు సెక్షన్ నెంబర్ 3, ఇన్ జనరల్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే జాబ్స్ వస్తాయా? సి, దిస్ వాజ్ అ వెరీ ఓల్డ్ కేస్ గైస్. ఒక 4-5 years బ్యాక్ అమీర్పేట్లో 6 months కోర్సెస్ కంప్లీట్ చేస్తే జాబ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు అలా లేదు.
పీపుల్ డోంట్ రియల్ లుక్ అట్ సర్టిఫికేట్స్ నౌ. సర్టిఫికేట్స్ ఎంతసేపు గైస్, చాట్ జిప్లో ప్రాంప్ట్ ఇస్తే 2 minutesలో ఏ సర్టిఫికేట్ అయినా నేను ఏఐతో జనరేట్ చేసుకోగలను. కాబట్టి సర్టిఫికేట్స్కి వాల్యూ ఆల్మోస్ట్ పోయింది. లైక్ ఇట్స్ లైక్ నో మోర్ రెలవెంట్. యాజ్ లాంగ్ యాజ్ కోర్స్ని కంప్లీట్ చేయడం ద్వారా మీకు వచ్చిన నాలెడ్జ్ ద్వారా ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్పగలిగితే మీకు జాబ్ వస్తుంది తప్ప, ఆ స్కిల్ ద్వారా జాబ్ వస్తుంది తప్ప, జస్ట్ ఆ కోర్స్ కంప్లీషన్ ద్వారా మీకు ఎటువంటి జాబ్స్ డైరెక్ట్గా జస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తారు, ఓ వెరీ గుడ్ అని చెప్పి జాబ్స్ ఇవ్వరు. నెక్స్ట్ సెన్స్. కమింగ్ టు సెక్షన్ నెంబర్ 4. ఫస్ట్లీ సర్టిఫికేట్కి సర్టిఫికేషన్స్కి తేడా ఏంటి? సర్టిఫికేట్ అంటే మీరు ఏదైనా కోర్స్ని ఆన్లైన్లో కంప్లీట్ చేస్తే ఆర్ ఆఫ్లైన్లో కంప్లీట్ చేస్తే వాళ్ళు ఓకే బాబు మీ కోర్స్ కంప్లీట్ అని చెప్తారు సార్, అది సర్టిఫికేట్. లైక్ 1 page ఏదైతే ఉంటుందో అది సర్టిఫికేట్. ఆర్ కోర్స్ ఎలాలో యూడెమీలో కంప్లీట్ చేశారు, దాట్స్ సర్టిఫికేట్. అందుకే వాటిని జనరల్గా సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పి అంటుంటారు. దీన్ని కంప్లీట్ చేశారని చెప్పడానికి అంతే. సర్టిఫికేషన్ ఏంటంటే మీకు కోర్సు సంబంధం ఉండదు, ఒక స్పెసిఫిక్ సర్టిఫికేషన్కి అప్లై చేసి డబ్బులు కట్టి అప్లై చేసి దానికోసం ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసి దాంట్లో మీకు బియాండ్ ఎలిజిబిలిటీ స్కోర్ వస్తే దాన్ని పాస్ అయినందుకు మీకు ఇచ్చే ఒక లెటర్ ఈజ్ కాల్డ్ సర్టిఫికేషన్. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే AWS, అజ్యూర్, GCP ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు క్లౌడ్లో సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ మీకు వచ్చు అని చెప్పి ఎగ్జామ్ పెట్టి సర్టిఫై చేస్తారు, దాట్స్ అ సర్టిఫికేషన్. ఆర్ మనకి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని చెప్పి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో వీటి ద్వారా ఏంటి అంటే ఆ డొమైన్లో ఈ వెల్ నోన్ సర్టిఫికేషన్ కనుక మీకు వస్తే అగైన్ వాటికి ఫీజు ఎక్కువే ఉంటుంది అండ్ ప్రిపేర్ అయ్యి అగైన్ అందరికీ వచ్చేది బాగా ప్రిపేర్ అయ్యి రాస్తేనే ఎగ్జామ్స్, దే ఆర్ ఆల్ లైక్ ప్రాక్టెడ్ ఎగ్జామ్స్. వాటిని రాసి పాస్ అయితేనే మీకు ఆ సర్టిఫికేషన్ వస్తుంది. అండ్ ఆ సర్టిఫికేషన్ కూడా ఇట్స్ నాట్ లైక్ ఓకే కంప్లీట్ చేస్తారు, స్కోర్ వచ్చేసింది, లైఫ్ లాంగ్ యూ ఆర్ సర్టిఫైడ్ అని కాదు. విల్ హ్యావ్ వ్యాలిడిటీ ఆఫ్ 3 years 4 years డిపెండింగ్ అపాన్ ద సర్టిఫికేషన్. ఆ వ్యాలిడిటీ ఉన్నంత వరకే ఆ సర్టిఫికేషన్కి వాల్యూ ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఉంటుంది, వాటి ద్వారా జాబ్స్ వస్తాయి. లెట్స్ సే యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అ GCP రోల్, అప్లయింగ్ ఫర్ అ AWS రోల్, అప్లయింగ్ ఫర్ అ అజ్యూర్ రోల్, అప్లయింగ్ ఫర్ అ సైబర్ సెక్యూరిటీ రోల్, అప్లయింగ్ ఫర్ అ DevOps రోల్. వీటికి ఈ రోల్స్కి ఏవైతే స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయో ఆ డొమైన్ సంబంధించినవి అవి ఉంటే డెఫినెట్లీ మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మనకి ఈ స్పెషలైజ్డ్ ఆఫీసర్ రోల్స్ ఉంటారు అనమాట, బ్యాంక్స్లో SO రోల్స్ ఉంటారు. నా వీటిల్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు దోస్ IT రోల్స్ ఇన్ బ్యాంక్స్ వాటికి కూడా ఈ సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి. సో ఎస్, సర్టిఫికేషన్స్ ఆర్ హెల్ప్ఫుల్. జస్ట్ కోర్స్ కంప్లీట్ అయితే వచ్చే సర్టిఫికేట్కి ఎటువంటి వాల్యూ ఉండదు. నెక్స్ట్ సెన్స్. కంప్లీట్గా అగైన్ క్వశ్చన్ వాజ్ సింపుల్ బట్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు రావాలని చెప్పి వీడియో చేశాను. ఆ క్వశ్చన్ని అడిగిన వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.